ఫ్రెండ్స్, ఐబీపీఎస్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 10,277. ఇంకా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్కి అయితే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 21 ఆగస్టుతో లాస్ట్ డేటు. నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఈ జాబ్ అనేది కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించిన జాబ్. ఈ జాబ్స్ అనేవి ఏ బ్యాంకులు వేకెన్సీస్ ఉన్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ అండ్ యూసీఓ బ్యాంక్. ఈ విధంగా మొత్తం కలిపి అయితే 11 బ్యాంకులు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 24,050 రూపీస్. దాంతోపాటు అలవెన్స్ కూడా ఉంటుంది శాలరీలో. అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వారికి 10 ఇయర్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ హిస్టరీకి చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ అనేది బాగుండాలి. ఒకవేళ ఈ జాబ్ ఎవరైనా జాయినింగ్ అయితే, ఒకవేళ జాబ్కి సెలెక్ట్ అయ్యి జాబ్కి ముందైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది పెండింగ్లో ఉండకూడదు. ఏదైనా క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటిది అయితే మేబీ దానివల్ల కూడా జాబ్ తీసుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేయొచ్చు అనే విధంగా అయితే ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 175, రిమైనింగ్ ఆల్ అదర్స్కి 850. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ ఎబిలిటీ 35, టోటల్ 100 క్వశ్చన్స్. ఎగ్జామ్ టైం అయితే 60 minutes ఉంటుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి. అలాగే నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్కి చూసుకున్నట్లయితే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని 35 క్వశ్చన్స్. మొత్తం 155 క్వశ్చన్స్కి మ్యాక్సిమం మార్క్స్ 200. దీని టైం కూడా 2 hours అనేది ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్కి అయితే ఇంటర్వ్యూ అనేది లేదు. ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ జాబ్కి అయితే ఇంటర్వ్యూ లేదు. అలాగే ఎగ్జామ్ కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగులో ఉంది. తెలంగాణ చూసుకున్నట్లయితే చూస్తే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ కూడా ఉంది. ఈ విధంగా ఆయా రాష్ట్రాలు బట్టి అయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆగస్టు 1 నుండి 21 ఆగస్టు వరకు అయితే ఆగస్టు 1 నుండి స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేట్ అనేది 21 ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేటు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ బ్యాంక్కి సంబంధించి ఈ జాబ్స్ అనే వేకెన్సీస్ ఉన్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఈ విధంగా మొత్తం 11 బ్యాంకులు అయితే, టోటల్ 11 బ్యాంక్స్ అయితే ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య 10,000లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించి అయితే ఇక్కడ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని బ్యాంకులకి అయితే ఇంకా ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయో అవి ఫ్యూచర్లో ఇంకా అప్డేట్ చేస్తారు. ప్రస్తుతానికైతే అవి ఇంకా ఇవ్వలేదు. అలాగా కొన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని బ్యాంకులు అనేవి ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇవన్నీ తర్వాత అప్డేట్ చేస్తారు. అంటే 10,000 కంటే ఇంకా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి జాబ్ కోసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేయండి.
అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మరిన్ని ఇటువంటి నోటిఫికేషన్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.